ఆచార్యదేవ, నా సహోదర సమానుడ అశ్వత్థామ, కొంచెం నా పలుకులు ఆలకించు. మనలో మనకు అంతఃకలములకు ఇది సమయం కాదు. దుశ్శాసన, అవును అగ్రజ, ఈ ఆవేశపడుటకు సమయం కాదు, ఆలోచించి చేయవలసిన సమయం. ఈ కృష్ణుడు మాయావి, ఏదో పథకముతోనే ఇక్కడకు వచ్చినాడు. మనలో మనకు కలహములు సృష్టించి పాండవులకు మేలు చేయుటకు సంకల్పించి ఉన్నాడు. ఇది మనం జాగ్రత్తగా వ్యవహరించి మనకి వెయ్యది మేలో అయ్యది మాత్రం ఆచరించవాలి. అవును అగ్రజ, మాయా ఆటలు సాగనివ్వరా. నాపై కోపముని మన్మలు ఉన్మాదంబుమై వచ్చు ఆటోహం గంతై ఒప్పుగాట. నేను సహించదు, కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన ఎప్పుడో సూచించేవా మాయావి అనుకున్నాడు దుశ్శాసన. నా మాయావి ఇప్పుడు ఏమి సూచినాడు? దానికేమి సుయోధన సూచితివా? నీ కొలువుకూటము క్రమక్రమంగా ఎట్లు రణకూటముకు చెందదో పదుకురుండగానే నా చెప్పబో పలుకులు ఆలోచించున్నాను. కర్ణములు సంపూర్ణముగా తెరచి మరీ ఆలోచించుతున్నాను. నీకు కర్ణములు సంపూర్ణముగా ఆలించిన అవసరం లేదు, పక్కన కర్ణుడున్నాడు కదా. పదుకురుండగానే నా చెప్పబో పలుకులు చలియ చల్లకో తమకు చేసిన యకులు సైజిరందరు. చలియ చల్లకో తమకు చేసిన యకులు సైజిరందరు. తల్లి గతించే నేడు నన్ను దూతగా పంపిరి సంధి చేయా. నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగ ముందు చేసేదో ఎల్లి రణౌగా కూర్చదవు ఏర్పడదెల్పు కౌరవేశ్వరా. ఈ కర్ణుని అండదండలు చూసుకుని ఎంత నిజముగా మాట్లాడుతున్నావు. మా మామ ధర్మజుని ఒక కోణకులనే చూసింది. ధర్మజుడు కన్నా నీవు వినవలేదు. అల్లుగుడ్డని మహాహితాత్ముడజాత శత్రువే పలిహిన నాడు సాగరములన్నీయు ఏకముగాటపో. కర్ణులు ఈ కర్ణులు పదివేవురైన అని నొత్తురు
మీదను నారి సారించుచును గాంధీవము ధరించి ఫల్గునుడు మూకను చెందుచున్నప్పుడు ఒక్కడు విమల ఆలకి ఒక్కనూడును నన్ను బంధించుకుంటే ఒక్కనూడు నిధిమల ఆలకింపడు లక్ష్మణాథ సంధింపగను. అవునులేమా భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామాది ప్రముఖులు బ్రాహ్మణ శ్రేష్ఠులు వారి మాటలనే వినకపోతే ఇక నా ఎదుగులని మాటని మీరు సంతోషమున సంధిసే వస్త్రమూర్చుచో ద్రౌపదీ కాంతం చూచిన నాడు చేసిన ప్రతిజ్ఞలు దీపభీముడు నీ పంటను నీ సహజము రమ్ము రుధిరము తావునాడైనా నిశ్చింతను పద్గతయు పదూరు యుగము చేరుచుడాడే. కథ పరుందరిదంత సుచితవా నాపై కోపము భూమి నీ మనుమలు ఉన్మాదముమై వచ్చు ఆటోపం వెత్తయు ఒప్పుగాక నన్ను పట్టుంగా కరాజు మీరే ఓ నిన్ను ఒక సుందాజ్ఞయుడు నీవు ఈ గొప్ప బాలుడు తానాపన్నుండగునో మరే మగును ఆద్యంతంబు తీక్షింపుమా. ఏమా కనకలమే ఎదురా ఏమి జరుగుతున్నది? ఇది న్యాయమా, ధర్మమా? సర్వనీతి శాస్త్రంలో చదివినవాడు ఒక్కని చేసినన్ని చట ఒక్కడగి పదలంచినావే నేనెక్కడ పొగలాడ ఇక ఇక్కడ చిక్కిది పక్కికై దక్కితి మీకు పట్టుడగి దక్కకు ఇట్టిటు చేరను చక్కని ఊగబుట్టే చక్కని ఊగబట్టే అనుజన్ములతో అరుదము పార్థివా శ్రీకృష్ణ మహానుభావ, నాకు కూడా నీ దివ్య రూప సందర్శన భాగ్యం కలిగించినాయని. Utar
यत्पुरुषेण हविषा ॐ तच्छैयोरावृणीमहे गातुर्यज्ञाय गातुर्यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातुते सजो सन्नो भूतन्धिपदे सञ्चतुष्पदे ॐ शान्तिः 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 విజ్ఞాన అంగతో ప్రసాదించిన మహానుభావ ఆ, ఈ ధృతరాష్ట్రుడు ఎంత జ్ఞానియో కదా. ఒక క్షణమాత్రములని ఈ ప్రపంచంలో చూచి అంత వైరాగ్యమును చెందినాడని నిజమునకు నాటకంలో జ్ఞానిస్తున్నా ఈ పాడు ప్రపంచమును చూడలేకపోతున్నాను. మామా, నీవు ఎట్లు అభిలషించదో అట్లే ఎడుతాను. పితామహ, ఆచార్యవర్య, గురుపుత్ర, పెద్దలారా, పితృ మహాశయ, నాయన వికరణ, అత్త, మేలు కీడును చెప్పే చూచితిరి మీ యథాశక్తి క్రీడలం వంద కుతూహలంబు కలవాడైండె ముమ్మాటికి కానుండబోలు ఎవరా పందాలు వారు ఇంకా నాకేలా ఇచ్చట జాలము ఆ నిలుడుడి ఇందున్న వారెల్లరూ